తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 17వ భాగం. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో 3 నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు. నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్ట్ వస్తుంది. నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి. అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి. అమెరికా వెళ్ళిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహమూర్తికి. ఫ్లైట్లో తనకు పరిచయమైన లేడీ గ్రేసీ కుటుంబాన్ని కలుస్తాడు నరసింహమూర్తి. ఒక హోటల్ అసిస్టెంట్ మేనేజర్ క్రిస్టోఫర్ రాజమండ్రికి చెందిన వ్యక్తి అని తెలుసుకుంటాడు. ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 17వ భాగం వినండి. మరి మీ తండ్రి గారి పేరు? అడిగింది మోహన. మా తండ్రి గారి పేరు మిస్టర్ ముంతల కృష్ణ జేమ్స్. మా తల్లి మాత్రం టాంజానియా బ్లాక్. అందుకే నా ఇంటి పేరు కూడా ముంతల క్రిస్టోఫర్. ఈసారి మోహన కలిపింది. మరి మీరెవరిని చేసుకున్నారు? బ్లాక్ స్త్రీనే కదూ? కాదు, మా ఆవిడ ఫిలిప్పైన్ స్త్రీ. నాకు 2 మగబిడ్డలు. వాళ్లకు తెలుగు పేర్లు కలిసి వచ్చేలా ఇక్కడి పేర్లు పెట్టుకున్నాం అని తన పర్సు తీసి అందులో నుంచి సోషల్ సెక్యూరిటీ కార్డ్, బ్యాంక్ క్రెడిట్ కార్డు వాళ్ల ముందు ఉంచాడు. అవును, వాటిలో అతడి పేరు తన ఇంటి పేరుతో సహా ముద్రించి ఉంది. నరసింహమూర్తి తెలుగు హృదయం ఉప్పొంగింది. రాజమండ్రిలోని తెలుగు వంశం ఆకాశంలోని హరివిల్లులా ఇక్కడి వరకు ప్రాకుతూ వచ్చిందన్నమాట. అప్పుడు క్రిస్టోఫర్ ఉద్వేగం నుండి తేరుకుంటూ అన్నాడు, రాజమండ్రి గోదావరి నదీ తీరాన ఉందని నాకు తెలుసు. చాలాసార్లు అనుకున్నాను ఓసారి రాజమండ్రి వరకు వచ్చి పోదామని. మా పూర్వీకుల ఫ్యామిలీ రూట్స్ని స్పర్శించాలని. అవకాశం రాలేదు. నిజం చెప్పాలంటే నాకు ధైర్యం చెక్కలేదు. నాకెవరు తెలుసని అక్కడికి రాను. అందుకే మిమ్మల్ని చూసి మీ మాటలు విని మా ముత్తాతగారి స్వంత బంధువుల్ని చూసినట్లు ఫీల్ అయ్యాను. గుండె చెరువైంది. దయచేసి కాదనకుండా తీసుకోండి అంటూ సాధారణంగా లేచి 2 ప్యాకెట్లు నరసింహమూర్తికి అందించాడు. నరసింహమూర్తి అయోమయంగా చూశాడు. ప్లీజ్ హ్యావ్ ఇట్. పక్కనే ఫేమస్ బేకరీ ఉంది, అందులో నుంచి తెచ్చాను. ఒక ప్యాకెట్లో కేక్ ఉంది, మరొక దానిలో కుకరీస్ ఉన్నాయి అన్నాడు. నరసింహమూర్తి మనస్సు మూలన చెమ్మదనం, తెలుగుదనంలోని గొప్పతనం. అతడు సగౌరవంగా లేచి అందుకుంటూ అన్నాడు, తీసుకుంటాను, తప్పకుండా తీసుకుంటాను. అయితే ఒక్క షరతు పైన. నేను ఇప్పుడు ఇచ్చేది కాదనకుండా మీరు తీసుకోవాలి. వైనాట్? విత్ ప్లెజర్ అంటూ తను కూడా సీట్లో నుండి లేచాడు. నరసింహమూర్తి నిశ్శబ్దంగా తన చేతి వేలు నుండి ఉంగరం తీసి మిస్టర్ క్రిస్టోఫర్ వేలికి తగిలించి ఇలా అన్నాడు, మీకెప్పుడైనా మీ ముత్తాతగారి ఊరు చూడాలనిపిస్తే తప్పకుండా నాకు ఫోన్ చేసి చెప్పండి. 3 నెలల తర్వాత ఇండియా వెళ్ళిపోతాను. దిస్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ మై హార్ట్. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ రిసీవ్ చేసుకుంటాను అంటూ జేబులో నుంచి తన కార్డును తీసి అందిస్తూ మిస్టర్ క్రిస్టోఫర్తో కరచాలనం చేసి బయటకు కదిలాడు నరసింహమూర్తి. అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా అతడితో కరచాలనం చేసి నరసింహమూర్తిని అనుసరించారు. ఇప్పుడు ముగ్గురి మనసుల్లోనూ క్రిస్టోఫర్ కలయికతో మాటల కందని ఓ విధమైన మృదుభావం చోటు చేసుకుంది. రెస్టారెంట్ ఆవరణ దాటి వచ్చారు కానీ చాలాసేపటి వరకు వాళ్లకు మాట్లాడాలనిపించలేదు. కొన్ని దశాబ్దాల చరిత్ర వాళ్ల ముందు సజీవంగా నిల్చున్నట్లు ఉంది.
ఎట్టకేలకు మౌనాన్ని భంగపరుస్తూ కారువైపు నడుస్తూ నరసింహమూర్తి అన్నాడు ఆకాశంలోకి తలెత్తి. నిండు పున్నమి చంద్రుడు వెన్నెల్ని కురిపిస్తున్నాడు. ఇదే చంద్రుడు మన రాజమండ్రి గుడి గోపురం వీధిలోనూ కనిపిస్తాడు కదూ. అదే చంద్రుడు ఇక్కడ నార్త్ కరోలినాలోనూ మనకు దర్శనం ఇస్తున్నాడంటే నమ్మశక్యం కాకుండా ఉంది. అక్క చెల్లెళ్ళిద్దరూ అతడిలోని తన్మయత్వాన్ని పంచుకుంటూ అసంకల్పితంగా తలెత్తి చూశారు. అదే చంద్రుడు, ఎన్నాళ్ళుగానో చూస్తున్న చంద్రుడు వాళ్ళిద్దరికీ ఆ రోజు కొత్తగా కనిపించాడు. ఇంతటి చల్లని వెన్నెల రేడు శివుడి జటాజూటంలో ఎలా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడో. నరసింహమూర్తి మళ్ళీ అదే రీతిన మైమరుస్తూ అన్నాడు. అప్పుడు మోహన కలగజేసుకుంది. దీనికి కారణం నాకంతగా తెలియదు కానీ మా అక్కయ్యకు తెలుసుంటుంది. చెప్పవే అక్కయ్య, ఇక ఛాన్స్ నీది. నేను చెప్పేదా మూర్తిగారు? ఓఎస్, నువ్వు చెప్పాలే గాని ఎంతైనా వింటాను. అతడి మాటల చిలకరింపుకి ఆమె మోము విప్పారింది. కారు దగ్గరకు వచ్చి ఆగుతూ చెప్పనారంభించింది. చంద్రమా మనసో జాత అంటారే, అలా శ్రీకృష్ణ పరమాత్ముని నుండి చంద్రుడు పుట్టాడంటారు. దక్ష ప్రజాపతి తన 27 నక్షత్ర పుత్రికల్నిచ్చి చంద్రుడితో వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు అందరికీ సమానంగా ప్రేమను పంచలేదు. రోహిణిపై అత్యంత ఆసక్తి చూపిస్తూ మిగతా సతీమణుల్ని నిర్లక్ష్యం చేయసాగాడు. ఈ సంగతి విన్న దక్షుడికి కూతురుల గోడు భరించలేక అమితమైన క్రోధం కలిగింది. అల్లుణ్ణి క్షయరోగ పీడితుడిగా జీవించమని శపిస్తాడు. ఆ శాపంతో క్షీణదశకు చేరుకున్న చంద్రుడు పరమేశ్వరుని పాదాల వద్దకు చేరుతాడు. దయామయుడైన శివుడు జాలి తలిచి చంద్రుణ్ణి రోగ విముక్తుణ్ణి చేయడమేగాక తన శిరస్సు పైన నిలుపుకుంటాడు. తన వైపు కన్నెత్తి చూడకుండా చంద్రుడు శివుడి జటాజూటంలో కాలక్షేపం చేయడం చూసి 26 నక్షత్ర పుత్రికలు తమ కాపురాన్ని కూల్చివేశాడని తండ్రిని నిలదీశారు. అప్పుడు దక్షుడు నీలకంఠుని వద్దకు వెళ్ళి తన అల్లుణ్ణి తన కుమార్తెలకు అప్పచెప్పమంటాడు. లేకపోతే శివుడు తన శాపానికి గురవుతాడని హెచ్చరిస్తాడు. అప్పుడు శివుడి కోరికపై శ్రీకృష్ణుడు వాళ్ల వద్దకు బ్రాహ్మణ వేషంలో వచ్చి చంద్రుణ్ణి దక్షుడికి అప్పచెప్పమని సలహా ఇస్తాడు. దానికి శివుడు ఒప్పుకోడు. శరణాగతుడైన చంద్రుణ్ణి అలా విడిచిపెట్టడం భావ్యం కాదని వాదిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పరిష్కారాన్ని సూచిస్తాడు. రోగగ్రస్తుడైన చంద్రుణ్ణి దక్షుడికిచ్చి వ్యాధి నుండి విముక్తుడైన చంద్రుణ్ణి శివుని తల పువ్వుగా ధరించేలా ఏర్పాటు చేస్తాడు. ఆ కారణాన క్షయరోగ పీడితుడైన చంద్రుడు వృద్ధి క్షయాలకు లోనవుతూ తారలతో బుద్ధిగా కాపురం చేస్తూ ఉంటాడు. అంతా విన్న నరసింహమూర్తి నిట్టూరుస్తాడు. చంద్రుడి వృద్ధి క్షయాల వెనుక ఇంతటి కథా కమామిషు ఉందన్నమాట. రియల్లీ మార్వలెస్ అంటూ సుజాత 2 చేతుల్ని అందుకున్నాడు. అప్పుడు మోహన వాళ్ల మధ్యకు దూసుకువచ్చింది. ఆగండి ఆగండి, మాటిమాటికి మెచ్చుకుంటూ అవసరం ఉన్నా లేకపోయినా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఎమోషనల్ అయిపోవడం అంత బాగుండదు రాజమండ్రి బావా. అసలే మా అక్కయ్యది మృదు స్వభావం, కరిగి ప్రవహించి కనిపించకుండా పోవచ్చు. పెళ్లిపీట్లపైన కూర్చున్నంత వరకు క్షీణించకుండా తలడిల్లి పోనీయకుండా ఉండనివ్వండి అంది. మోహన్ మాటలకు ఇద్దరూ దూరంగా జరిగి గట్టిగా నవ్వేశారు. ఇప్పుడు నరసింహమూర్తికి చలి ఎంతగా వేయడం లేదు. సన్నటి ఈల వేస్తూ కారులోకి వచ్చి కూర్చున్నాడు. కూర్చుని సేఫ్టీ బెల్ట్ తగిలించుకున్న వెంటనే సుజాత వైపు తిరిగి అన్నాడు, నిజం చెప్తున్నాను, ఇక పైన పెళ్లిపీట్లపైన కూర్చున్నంత వరకు నిన్ను తాకనంటే తాకను. దిస్ ఈజ్ మై వర్డ్. సుజాత ఏమీ అనకుండా కారు స్టార్ట్ చేస్తూనే చెల్లిని ఉద్దేశించి అందామె, చూసావా, నువ్వు తమాషగా ఏదేదో అనేస్తుంటావు. ఆయనేమో ఉన్న ఫలంగా ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఇక పైనైనా నీ ఆగడాలు వాగుడు తగ్గించవే. ఊరుకోవే పిచ్చినాగమ్మా, నీకు కాబోయే జీవన సహచరుడు ఎక్కడి నుంచి వచ్చాడనుకుంటున్నావు? రససిద్ధులైన మహేష్ యోగి వంటి వారు పుట్టిన ప్రదేశం నుండి వచ్చినవాడు. ఇక వాత్సాయనుడి గురించి విడిగా చెప్పాలా? అటువంటి భూమి నుండి వచ్చినవాడు ఊరకే ఉంటాడా? ఉండగలడంటావా? నెపం దొరకాలే గాని కొండను పిండి చేయడు. అది నీ వంటి 5 అడుగుల 6 అంగుళాల ఎత్తని ముందు ఎమోషన్స్ ఆపుకోగలడంటావా?
నాకు సుతరాము నమ్మకం లేదక్కోయి అంది. ఈసారి నరసింహమూర్తి నవ్వు ఆపుకోలేకపోయాడు. మృదువుగా సుజాత చేతిపైన చెయ్యి వేసి అన్నాడు, ఐ లవ్ యూ సుజాత. నిజం చెప్తున్నాను, నువ్వు అమ్మకు నచ్చుతావు. ఆమె నిండుగా నవ్వి కారు డ్రైవ్ చేయడంలో నిమగ్నురాలైంది. అనుకున్న ప్రకారం ఒకరోజు సాయంత్రం రీసెస్ దొరికినప్పుడు నరసింహమూర్తి తన రూమ్ పార్ట్నర్ షేక్ అహ్మద్ని తన కాబోయే అత్త మామగారుల ఇంటికి తీసుకెళ్ళాడు. అందరి పరిచయాలు అయిన తర్వాత ఇంటిలిపాది అందరితో కలిసి రాత్రి భోజనాలు చేశాడు షేక్ అహ్మద్. వంటలంతా దక్షిణ భారతీయ పద్ధతిలో చేసిన అతడి కోసం ప్రత్యేకంగా పంజాబీ పద్ధతిలో 2-3 ఐటమ్స్ చేశారు. చపాతీలు, కోడి కుర్మా, మటన్ కుర్మా వంటివి. షేక్ అహ్మద్ తృప్తిగా భోజనం చేసి అనుభవించిన ఆనందానికి చిహ్నంగా 2 మార్లు గుండెలపైన గుద్దుకొని అన్నాడు, మీ ఇంట్లో వండిన కాయగూరలు చాలా బాగున్నాయి, మరి మా ప్యాంట్రీ వాళ్ళు చేసిన వెజిటబుల్స్ అంత బాగా లేవు అని. దానికి శ్రీలక్ష్మణ్ నవ్వుతూ బదులిచ్చాడు, అవును, అవి చాలా వరకు హైబ్రిడ్వి. ఇక్కడ మా పెరటి తోటలో పెంచుతున్నవన్నీ రసాయనాలు తాకని సహజ ఎరువులతో పెంచుతున్నవి. దట్ మేక్స్ ది డిఫరెన్స్. అలాగా అండి, రియల్లీ గుడ్ అంటూ నరసింహమూర్తికి మాత్రం వినిపించేలా మరొకటి అన్నాడు, మీరు చాలా లక్కీ మూర్తి. మీ కాబోయే భార్య అప్పటి మీ బాలీవుడ్ స్టార్ మీనాక్షి శేషాద్రిలా ఉంది. మీ అత్తామామలు కూడా చాలా కైండ్ పీపుల్. మీరు డబల్ లక్కీ. నరసింహమూర్తి నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నాడు. కాసేపు తర్వాత అతడలా ఇంటి చుట్టూ తిరిగి చూస్తూ ఒక పెద్ద ఫోటో ముందు ఆగిపోయాడు. దానిని తేరి చూస్తూ అడిగాడు, అదేమిటి మూర్తి, ఆ స్త్రీ కుక్కను పట్టుకొని కంట నీరు పెట్టుకుంటుంది. ఎందుకు అది మామూలు వీధి కుక్కలాగే కనిపిస్తోంది. మరి ఆ స్త్రీకి మంచి బ్రీడ్ కుక్కే దొరకలేదా? ఆ మాటకు నరసింహమూర్తి షేక్ అహ్మద్ భుజం తడుతూ అన్నాడు, మ్యాటర్ నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు. ఇట్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ హై ఎమోషనల్ ఫీల్. దీని గురించి మోహన్ బాగా చెప్తుందేమో అని పక్కకు వచ్చి నిల్చున్న మోహన్ వైపు చూశాడు. దీని గురించి నేను చెప్తాను మిస్టర్ షేక్. దీనిని మా అక్కయ్య వెబ్సైట్ నుంచి క్యాప్చర్ చేసి ఫ్రేమ్ చేసి కట్టింది. మా అక్కయ్యకు చాలా ఇష్టమైన ఫోటో. మరి దీంట్లో నాకేది కళాత్మకత కనిపించలేదే అన్నాడు షేక్ అహ్మద్. అప్పుడు సుజాత ముందుకు వచ్చింది. నిజమే మిస్టర్ షేక్, కానీ ఆ ఫోటోని ఒక్క క్షణం పై కళ్ళతో చూడకుండా మనోనేత్రంతో చూస్తే ఒక అనన్య సామాన్యమైన మానవీయ గుణం కనిపిస్తుంది. మీకు తెలిసిన విషయమే, మొన్నొక రోజు అంటే నవంబర్ 26 నాడు కొందరు ఉగ్రవాదులు ఇండియా పొరుగు దేశం నుండి రహస్యంగా చొరబడి ఎడాపెడా కాల్పులు జరిపారు. అప్పుడు ఆ ఉగ్రవాదులు తాజ్మహల్ హోటల్లో కూడా ప్రవేశించి హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ ఉగ్రవాదులకు ఇండియన్ సెక్యూరిటీ కమాండోలకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ తూటాల మోతల మధ్య ఈ కుక్క కనిపించకుండా పోయింది. ఆ కుక్కకు ప్రతిరోజు అన్నం పెట్టే ఆ మహిళమని అది కనిపించకపోయేసరికి తలడిల్లిపోయింది. ఎక్కడో ఒకచోట ఆ తూటాల దెబ్బకు చచ్చిపోయి ఉంటుందని విలపించింది. అదే కుక్క వారం రోజుల తర్వాత తోకాడిస్తూ ఎదురొచ్చేసరికి ఆర్ద్రతను ఆపుకోలేక, వారం రోజులుగా నీకు అన్నం పెట్టలేకపోయానే అని దానిని కౌగిలించుకొని కంట కన్నీరు పెడుతుంది చెప్పింది. నరసింహమూర్తి అనుకున్నట్లే జరిగింది. షేక్ అహ్మద్ ముఖం మారిపోయింది, వెలవెలబోయింది. అతడికి ఏం చెప్పి ఎలా చెప్పి షేక్ అహ్మద్కి ఊరడింపు కలిగించాలో తెలియడం లేదు. ఎందుకంటే ఆ ఉగ్రవాదులందరూ అతడి దేశం నుండి వచ్చినవారే. అతన్ని నిశ్శబ్దంగా భుజం తట్టి హాల్లోకి తీసుకెళ్లాడు నరసింహమూర్తి. కొన్ని భావ కెరటాలకు మౌనమే కదా సమాధానంగా నిలుస్తుంది. ఎట్టకేలకు కొన్ని క్షణాల తర్వాత షేక్ అహ్మద్ పెదవి విప్పాడు. నాకిప్పుడు మీ దేశానికి చెందిన ఒక గొప్ప మానవతావాది కళ్ళ ముందు నిల్చున్నాడు. అదెవరో చెప్పగలరా మూర్తి? అతడు మౌనపు పరదా నుండి బయటికి రావడానికి ఇష్టపడలేదు. అదే మౌనంతో తల అడ్డంగా ఆడించాడు తెలియదన్నట్లు. ఆయన గురించి చెప్పడానికే నాకు అవకాశం ఇవ్వండి. దేశ విభజన తర్వాత కూడా ఇరు ప్రాంతాల మధ్య సామరస్యానికి ఆలంబనగా నిలిచిన ఆయన ఔన్నత్యాన్ని గుర్తించకుండా మా వాళ్ళు కొందరు ఆయనను హిందూ ఫకీర్ అనేవాళ్ళు. ఇప్పటికీ మా దేశం ఆయన ఉన్నత స్థానాన్ని గుర్తించలేదనే తోస్తూ ఉంది మూర్తి. ఈ కాల వ్యవధిలో వచ్చిన తేడా ఒకటే. అప్పట్లా మా వాళ్ళు ఆయనను హిందూ ఫకీర్ అనడం లేదు. దీనిని
ఇంతటి బాధతో ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క గొప్ప మనిషిలోని గొప్ప వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి మనకు మనస్కరించడం లేదంటే దాని అర్థం ఆయనలో ఇమిడి ఉన్న ఆ గొప్ప వ్యక్తిత్వం రవంత పాలైనా మనలో లేదన్నమాటేగా. వెనక నిల్చుని అదంతా విన్న శ్రీలక్ష్మణ అన్నాడు, యు ఆర్ ఎ ఫైన్ యంగ్ మ్యాన్ మిస్టర్ షేక్. గాంధీ గారి గురించి మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. అతడు వినమ్రంగా లేచి ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత రూమ్మేట్స్ ఇద్దరిని రామ్మోహన్ రాబర్ట్ హాస్టల్ వద్ద దిగబెట్టి వెళ్ళాడు. కొందరున్నారు, లోపలి సంగతులు ఎలా ఉన్నా పైకి మాత్రం కదలని మంచుకొండలా నిదానంగా ఉంటారు. ఎంతటి తీవ్రమైన సంఘటన ఎదురొచ్చినా ఏమీ జరగనట్లే, ఏదీ తాకనట్లే చలన అరహితంగా నిల్చుంటారు. చాలాసేపు తేరిపారి చూసిగాని ఒక కొలిక్కి రారు. ఇంకా చెప్పారంటే ఇకపైన వెనక్కి తగ్గాలా ముందుకు సాగాలా అన్నదాన్ని అంత త్వరగా తేల్చుకోరు. అలా ప్రవర్తించడానికి కొంతవరకు జీన్స్ కారణం కావచ్చు, లేదా సహజ మానవ స్వభావం కూడా కారణం కావచ్చు. ఇంకా మరికొందరున్నారు, చిన్న చిన్న సంఘటనలకు వాయువేగంతో స్పందిస్తారు. జ్వాలాముఖిలా ప్రజ్వరిల్లిపోతున్నట్లు ముందుకు సాగిపోతూ ఉంటారు. సిలిండర్లా పేలిపోతారు, అడ్డు ఆపులేని ఆవేశంతో. ఒక అడుగు వెనక్కి వేసి తిరిగి చూడాలన్న ధ్యాస ఉండదు. అనుకున్నది అనుకున్నట్లు అప్పటికప్పుడు దూసుకుపోవడమే. ఈ కోవకు చెందినవాడు షేక్ అహ్మద్. శ్రీరామ్ వాళ్ళ ఇంట్లో విందారగించి వచ్చిన మరునాడు షేక్ అహ్మద్ గుప్పెట్లో దాచిన తోటాల మోహన ఊసెత్తడం నరసింహమూర్తికి ఆశ్చర్యం కలిగించింది. షీఈజ్ టాలెంటెడ్, ఎనర్జెటిక్, బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కదూ. సరిగ్గా పాలుపోక ఎవరని అడిగాడు నరసింహమూర్తి. మీ మరదలు మిస్ మోహన. అక్క చెల్లెలిద్దరూ పొడవుగా ఆరోగ్యంగా బాగానే ఉంటారు. ఇంతకు మోహన ఊసు ఇప్పుడెందుకు? మోహనను మళ్ళీ చూడాలనిపిస్తోంది అన్నాడు షేక్ అహ్మద్. ఈసారి ఎందుకని అడగలేదు నరసింహమూర్తి. భావ గర్భాలయంలోని స్ఫూర్తిని అతడు అర్థం చేసుకోగలడు. కొన్ని మన చేతికి అందవు కదా అన్నాడు నరసింహమూర్తి. మనసుంటే, మనసులో స్వచ్ఛత ఉంటే ఏదైనా సాధించవచ్చన్నది నా అభిమతం. ఇక మాటలో మాటగా నేను ఇంతవరకు మీకు ఒక విషయం చెప్పలేదనుకుంటాను. నాకు మా దేశంలో చెప్పుకోదగ్గ ప్రాపర్టీ ఉంది. లాహోర్లో ఉంది, ఇస్లామాబాద్లోనూ ఉంది. కావచ్చు, నేను ఎక్కువగా మాట్లాడి నిన్ను తర్జన భర్జనకు లోన్ చేయడం నాకు ఇష్టం లేదు షేక్. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటను మాత్రం చెప్పి ముగిస్తాను. చేసిన కార్యానికి రాబోయే ఫలితం గురించి నీకు తెలియనప్పుడు దానికోసం తాపత్రయ పడ్డం వ్యర్థమవుతుంది. అంతేకాక అశాంతి పాలు కావాల్సి వస్తుంది. ఎందుకంటే అది నీ చేతిలో లేదు కనుక. అంటే ఒక హైందవ కుటుంబానికి చెందిన అమ్మాయిని ఇష్టపడితే నెగటివ్ పర్యవసానాలు తప్ప అంటారా? అలాగనను, పర్యావలోచన చేయవలసిన విషయం అంటాను. ఇటువంటి మతాంతర వివాహాలు చాలా సోఫిస్టికేటెడ్ రంగాలైన బాలీవుడ్లో ఇంకా ఇతర సినీ ఫీల్డుల్లో జరగవచ్చుగాక, కానీ సాధారణంగా అన్ని చోట్ల సంభవించవు. మీరెలాగైతే నాన్ ముస్లింలకు మీ అమ్మాయిల్ని ఇవ్వడానికి సమ్మతించరో, అలాగే నాన్ ముస్లింలు కూడా వాళ్ళ అమ్మాయిల్ని మీకు ఇవ్వడానికి సందేహించవచ్చు కదా. ఇక మరొకటి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మోహన అచ్చు వాళ్ళ అక్కయ్యలా నా ముందు అణిగిమణిగి ఉన్నట్లు కనిపించినా ఆమెది బోల్డ్ టైప్, ఫాస్ట్ లైఫ్. పాశ్చాత్య నాగరికతలో ఉన్న స్వేచ్ఛను అమితంగా ఇష్టపడే మనస్తత్వం. వాళ్ళ అక్కయ్య మాటలను బట్టి చూస్తే మోహన్కు ఈ పాటికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు చెప్పాడు. ఆ మాటతో షేక్ అహ్మద్ ఊరకుండిపోయాడు. దీర్ఘమైన ఆలోచన సాగరంలో మునిగిపోయాడని తెలుసుకున్న నరసింహమూర్తి అక్కడి నుంచి కదిలి వెళ్ళబోయాడు. అప్పుడు షేక్ చటుక్కున అతన్ని చేయి పట్టుకుని ఆపాడు. నవ్ ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఏదో ఒకరోజు నేను భారతీయ స్త్రీనే వివాహం చేసుకుంటాను. ఎందుకు సాధ్యం కాదు? భారతీయుల్లో కూడా ముస్లిం స్త్రీలు ఉన్నారు కదా. కాదు, నేను హైందవ స్త్రీనే చేసుకుంటాను. నరసింహమూర్తి విస్మయంగా చూసి అతడి చేతి నుండి తన చేతిని విడిపించుకుంటూ మారుపరుపు లేకుండా కదిలి వెళ్ళిపోయాడు. తను మాత్రం ఏం చేయగలడు? ఉన్నదన్నట్లు చెప్పగలడు. తనకు తెలిసిన మంచి చెడ్డల గురించి, ఎదురవబోయే పర్యవసానాల గురించి వివరించి చెప్పగలడు. ఇక పైన తను చేయగలిగింది ఏముంది? కొందరిని కొన్ని అబ్సెషన్స్, నిగూఢమైన వికారమైన తీవ్ర వాంఛలు ఉంటాయి.
వాటి నుండి విడిపడడం కొందరికి సాధ్యం కాదు. షేక్ అహ్మద్ వంటి వారు వాటి వల్ల ఏర్పడే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలిసినా తగ్గరు, మరు పరిశీలన చెయ్యరు. ఇంకా ఉంది. తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 18వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.